ఓం కాలభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకాలో మీకు తెలుసా? మిథున రాశి వారికి జాతకంలో ఉండబడిన దోషాలు తొలగించుకొని అసలే విశేషమైనటువంటి అమావాస్య సందర్భంగా ఈ పుష్యమి ఆశ్లేష నక్షత్ర సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చెయ్యడం లేక వినడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, ఆ సమర్పించిన తులసిమాలను రాత్రిపూట తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి అలంకరించినట్లయితే సకల దోషం తొలగుతుంది. మంచి బుద్ధి, మంచి జ్ఞానము, జన ఆకర్షణ, ధన ఆకర్షణ కలిగి లక్ష్మీ కటాక్షం మిథున రాశి వారికి సొంతం.